దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాణ్ణి ఆసీనుడైన వాణ్ణి కుడి చేత చూచి తిని మరియు దాని ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చాలండి. అదే విధంగా 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగములను మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా. ఓ మా జీవితాలు సరిచేయండి ప్రభువా. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా. ఓ మాలో ఉన్న ప్రతి బలహీనతలను, రోగములను ప్రభువా బయటికి పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ యొక్క 3వ ఆదివారం 21వ తారీఖున మన యొక్క ప్రియులు విట్రపాల యొక్క గృహములో చేరి మరలా ఈ రీతిగా ప్రభువును స్తుతించుటకు, ప్రభువుని కనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు ఒక గొప్ప సమయాన్ని, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ ముతుకూరు ప్రాంతంలో నిజంగా దేవుడు ఈ యొక్క విట్రపాల యొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఈ యొక్క ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామమును ప్రచురపరచడానికి, ప్రకటించుటకు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ జరిగింది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము దేవుడు అని ప్రకటించడానికి దేవుడు ప్రియులారా ఈ యొక్క ప్రాంతంలో, ఈ ముతుకూరు ప్రాంతంలో, ఈ యొక్క ముతుకూరు పట్టణంలో ఒకే ఒక కుటుంబాన్ని, ఒక చిన్న కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం తినలేదు మీరు? ఏది తినలేదా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోయినాయి మీకు? నోర్లు ఉన్నాయా లేవా? టిఫిన్ చేశారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కనుక దేవుడు ఈ యొక్క ముతుకూరు యొక్క పట్టణంలో ఒక చిన్న కుటుంబాన్ని, ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, ఇంచుమించుగా కొన్ని వేల కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ వేల కుటుంబాల్లో దేవుడు ప్రియులారా గమనించండి, ఆ యొక్క విట్రపాల యొక్క కుటుంబాన్ని మాత్రమే ఆయన చూచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎన్నికలో ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు రాశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విట్రపాల యొక్క పేరును, సహోదరి సుగంధిని సిస్టర్ పేరును, ఆ యొక్క షాబా యొక్క పేరును, ఆ స్పందన యొక్క పేరు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, మనకంటే ఆర్థికంగా ఎంతో బలపడిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకంటే మంచి జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో. మనకంటే బలవంతులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు మనకంటే బలవంతులను విడిచిపెట్టి, మనకంటే జ్ఞానము గల వాళ్ళని విడిచిపెట్టి, మనకంటే అందము సౌందర్యము గల వారిని దేవుడు విడిచిపెట్టి, కేవలము ఎన్నిక లేనటువంటి మనలను, ఎన్నిక లేనటువంటి ఒక విట్రపాల యొక్క కుటుంబాన్ని దేవుడి ప్రాంతంలో ఎన్నుకున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మరలా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ యొక్క 21వ తారీఖున సహోదరుని యొక్క కుటుంబంలో జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ఆరాధన జరుగుటకు దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది కేవలము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తము లేనిదే, దేవుని ప్రణాళిక లేనిదే మనం ఏమి కూడా చేయలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది జరిగినా కూడా దేవుని యొక్క ఉద్దేశము ప్రకారమే, దేవుని యొక్క తలంపు ప్రకారమే, దేవుని యొక్క ఎన్నిక ప్రకారమే ఆయన జరిగిస్తా వస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానము చేయబోయేటువంటి అంశము పేరేమిటంటే గొర్రెపిల్ల సింహముగా మారెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? గొర్రెపిల్ల
సింహముగా మారెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల సింహంగా మారుద్దా, లేకపోతే సింహము గొర్రెపిల్లగా మారుద్దా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గొర్రెపిల్ల వేరు, సింహము వేరు. గొర్రెపిల్ల యొక్క స్వభావము వేరు, సింహము యొక్క స్వభావము వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క స్వభావము వేరు, సింహము యొక్క స్వభావము వేరు. చూడండి, గొర్రెపిల్ల యొక్క చూపు వేరు, సింహము యొక్క చూపు వేరుగా ఉంటది. గొర్రెపిల్ల యొక్క నడక వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సింహము యొక్క నడక వేరు. అంటే వాటి స్వభావం గురించి నేను మాట్లాడుతున్నా. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? గొర్రెపిల్ల దాని స్వభావము వేరు, సింహము యొక్క స్వభావము వేరు. గొర్రెపిల్ల యొక్క చూపు వేరు, సింహము యొక్క చూపు వేరు. గొర్రెపిల్ల నడక వేరు, సింహము యొక్క నడక వేరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్లను మనం ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు, కానీ సింహమును మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోలేము. గొర్రెపిల్ల యొక్క స్వభావము సాధు స్వభావము, సింహము యొక్క స్వభావము అది ఎలాంటిది అంటే గర్జించే స్వభావం, అది తిరుగుబాటు చేసే స్వభావం. అది గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, గొర్రెపిల్ల ఏంగా మారిందంట? సింహముగా మారింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఆ గొప్ప యెహోవా దేవుడు, అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ గొప్ప యెహోవా, మరణము లేనటువంటి గొప్ప యెహోవా 2000 సంవత్సరముల క్రితము ఆయన ఒక మానవుడిగా గొర్రెపిల్ల యొక్క స్వభావముతో ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము ఆ గొప్ప యెహోవా అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉన్న దేవుడు 40 సంవత్సరములు ఇశ్రాయేలులను అరణ్యములో నడిపించిన దేవుడు, నోవాహు దినములలో నోవాహుకు ఇదిగో జలప్రళయము, ఆకాశముల నుండి జలప్రళయం రాబోతుందని మాట్లాడిన ఆ గొప్ప యెహోవా, ఆ యొక్క పొద మండుచుంది కానీ కాలిపోవటం లేదు, ఆ యొక్క హోరేబు పర్వతం మీద మోషేతో మాట్లాడినటువంటి ఆ గొప్ప యెహోవా ఇప్పుడు అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, ఆయన మేఘస్తంభంగా ఉన్న దేవుడు, ఆయన ఇప్పుడు 2000 సంవత్సరముల క్రితము ఎలా వస్తున్నాడు అంటే మనిషిగా వస్తున్నాడు. ఆ యొక్క స్వభావము ఏ స్వభావంతో వస్తున్నాడంటే గొర్రెపిల్ల యొక్క స్వభావముతో వస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ స్వభావంతో వస్తున్నాడండి ఆయన? గొర్రెపిల్ల యొక్క స్వభావముతో వస్తున్నట్లు వాక్యంలో రాయబడింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 25, 26 వచ్చినట్టు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 25, 26 వచ్చినాను. వారు నీవు క్రీస్తువైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిచ్చుచున్నావు అని అతనిని అడుగగా
యోహాను నేను నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచున్నాను నేలలో బాప్తిస్మిచ్చుచున్నాను గాని గాని నా వెనుక వచ్చుచున్నవాడు నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారిని ఇప్పుటకైనను ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనను నేను యోగ్యుడను కానని నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిసమిచ్చుచున్న ఆ యోర్దాను నదికి యోర్దాను నదికి ఆవలనున్న బేతేలియాలో ఆ ఈ సంగతులు జరిగెను. ఈ సంగతులు జరిగెను. 1వ అధ్యాయం 26వ వచనం చదివారా? యోహాను ఆ నేను నీళ్ళలో యోహాను బాప్తిసమిచ్చుచున్నాను నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచున్నాను గాని కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. మీరు ఆయనను ఎరుగరు. చెప్పుల 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను ప్రియులారా గమనించండి, ఆయనను ఏమని పరిచయం చేస్తున్నాడంటే ఈ లోకానికి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ఎవరంట? ఆయన గొర్రె పిల్ల. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరు? గొర్రె పిల్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి ఆ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం గమనిస్తే అక్కడ 7 ముద్రలను గురించి మనకు రాయబడింది. సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి యొక్క చేతిలో 7 ముద్రలు గట్టిగా ముద్ర వేసినటువంటి ఒక గ్రంథము ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన యొక్క కుడి చేతిలో ఉందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ గ్రంథాన్ని చూచుటకైనను విప్పుటకైనను ఎవడును యోగ్యుడు లేనందున, చూడండి ఇలా చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవ్వడు లేడని ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను ఏం చేస్తున్నాడంటే ఏడవడం ప్రారంభించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏడవడము ప్రారంభించాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆ సింహాసనం చుట్టూ ఎంతమంది పెద్దలు ఉన్నారు? 24 పెద్దలు ఉన్నారు. అంతేకాదు ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు కూడా ఉన్నాయి. 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలు కాకుండా మరలా ఎవరున్నారంటే 4 జీవులు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి ఏమంటున్నాడంటే, ఏడవకము, ఇదిగో యూదా గోత్రపు దావీదుకు వేరు చిగురైనటువంటి దావీదుకు వేరు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పుటకు జయము పొందెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దావీదుకు వేరు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పుటకై అది ఏం చేసిందంటే జయము పొందెను. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యోహాను ఆ సింహము ఎవరా అని చెప్పి చూస్తున్నాడంట. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఏమంటున్నాడంటే, ముద్రలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆ 24 పెద్దల్లో నుంచి ఆ 4 జీవుల్లో నుంచి చూస్తున్నాడంట. కుడివైపు చూశాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎడమవైపు చూస్తున్నాడు, ముందు వైపు చూస్తున్నాడు. ఎవరు? ఆ యూదా గోత్రపు వేరు చిగురు ఎలా ఉంటుంది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అని చెప్పి ప్రియులారా గమనించండి, ఆ సింహాన్ని చూద్దామని చెప్పి యోహాను, శిష్యుడైన యోహాను ఒక్కసారి వెనకలా తిరిగాడంట. వెనకలా తిరిగినప్పుడు అక్కడ సింహం రావట్లా. ఎవరు వస్తుందంటే వధించబడినట్లు గొర్రెపిల్ల రక్తము కార్చుకుంటూ వస్తుందంట అక్కడికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. రక్తం కాల్చుకుంటూ ఆమేన్, హల్లెలూయా. యోహాను ఇలా తిరిగి చూచినప్పుడు యోహాను ఇలా ఏది ఆ సింహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సింహం ఆ యొక్క 20 పెద్దల్లో నుంచి వస్తుందా, లేకపోతే ఆ సింహం ఆ 4 జీవుల్లో నుంచి వస్తుందా అని చెప్పి యోహాను చూస్తున్నాడు. దాన్ని చూద్దామని చెప్పి ప్రియులారా యోహాను ఏం చేసినాడంటే వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన వెంటనే అక్కడి నుంచి సింహం రావట్లా. యోహాను ఎవరి కోసం చూస్తున్నాడు? సింహం కోసం చూస్తున్నాడు. ఆ పెద్దల్లో ఒకడు కూడా ఏం చెప్పాడు? ఇదిగో యూదా, ఆ దావీదుకు వేరు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహం జయం పొందిందని చెప్పాడు. అంటే ఆ ముద్రలు విప్పడానికి ఎవరు అని అంటే ప్రియులారా గమనించండి, అది యూదా గోత్రపు సింహంగా ఆ సింహం ముద్రలను అక్కడ ఏం చేస్తుందంటే విప్పబోతుంది. కానీ సింహం రావట్లా. ఎవరు వస్తున్నారంటే గొర్రెపిల్ల రక్తం గార్చుకుంటా వస్తుందంట. అక్కడ దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వధించబడినట్లు నా గొర్రె పిల్లను నేను చూచి తిని అంటాడు. అక్కడ 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడండి? సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను ఆ గొర్రె పిల్లకు వధించబడినటువంటి గొర్రె పిల్లను నేను చూచి తిని అంటాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, యోహాను సింహం కోసం ఎదురు చూస్తా ఉంటే ఇక్కడ యోహాను వెనకాల నుంచి ఒక గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే రక్తము కార్చుకుంటూ గాయాలతో వధించబడినట్టు గొర్రెపిల్ల గాయాలతో రక్తము కార్చుకుంటూ ఆ యొక్క 24 పెద్దల్లో నుంచి ఆ 4 జీవుల్లో నుంచి ఆ మధ్యన అది అలాగా వస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంది? నేను చూచింది సింహం కోసం కదా, ఆ పెద్ద కూడా సింహమే అని చెప్పింది కదా, కానీ ఇక్కడ ఒక గొర్రెపిల్ల వచ్చుచున్నది ఏమిటి? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన గొర్రె పిల్లగా ఉండి ఇక్కడ ముద్రలు ఇప్పటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గొర్రె పిల్ల అనగా అర్థం ఏంటంటే ఆ గొర్రె పిల్ల ఇప్పుడు రక్తం కారుస్తా వస్తుంది. అక్కడికి రక్తము దేనికి సూచనగా ఉన్నదంటే మధ్యవర్తి స్థానానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం దేనికి సూచనగా ఉన్నది అని అంటే మధ్యవర్తితానికి, మధ్యవర్తి స్థితికి, మధ్యవర్తి స్థానం అది. ఆమేన్, హల్లెలూయా. అది రక్తము కార్చుచున్నంత వరకు కూడా ముద్రలు విప్పడానికి వీలు లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రక్తము కారుస్తుంది అని అంటే ఇంకా మధ్యవర్తి స్థానము ముగించబడలేదు అని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రక్తము ఇంకా కారుస్తుంది గొర్రెపిల్ల అని అంటే కృపాయుగములో ఉన్నాము అని అర్థం. ఇంకా కృపాయుగము ముగించబడలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రక్తము గొర్రెపిల్ల నుంచి ఇంకా రక్తం ఉంది అని అంటే అక్కడ ఇంకా స్వస్థత ఉంది అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునికిని మానవునికిని మధ్య ఎవరున్నారంట? క్రీస్తు యేసు అను నరుడు ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడంట. అక్కడ ఆ క్రీస్తు యేసు అనే నరుడే ప్రకటన గ్రంథములో శిష్యుడైన యోహాను
ఏమని రాస్తున్నాడంటే వధించబడినట్లుంటే గొర్రె పిల్ల అని రాస్తున్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు చూచిన దర్శనము, శిష్యుడైనటువంటి యోహాను చూచిన దర్శనము, ఈ రెండు కూడా ఒక్కటే. ఇక్కడ యోహాను ఇక్కడ పౌలు ఏమని రాశాడంటే క్రీస్తు యేసును ఒక నరుడు అని చెప్పి రాస్తున్నాడు. యోహాను ఏం రాస్తున్నాడంటే గొర్రె పిల్ల అని రాశాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దొరటుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. అది ఏం కారుస్తుంది? రక్తము కారుస్తున్న గొర్రె పిల్ల అది. అంటే అది ఇంకా గొర్రె పిల్ల తన యొక్క స్థితిని, తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు. అది ఇంకా ప్రియులారా గమనించండి, తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు. అందుకనే దేవుడు 2000 సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియులారా, ఎప్పటి వరకు అనంటే ఆ గొర్రెపిల్ల సింహముగా మారేంత వరకు కూడా, గొర్రెపిల్ల సింహముగా మారేంత వరకు కూడా తన స్వభావాన్ని దాని యొక్క స్వభావాన్ని అది మార్చుకోలేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే అది ఎప్పటి వరకు అనంటే ముద్రలు విప్పబడే వరకు కూడా అది గొర్రెపిల్లగానే ఉంటుంది. ముద్రలు ఎప్పుడైతే విప్పబడుతున్నాయో అది అప్పుడు తన యొక్క స్థితిని మార్చుకుంటుంది. ఆ స్థితి ఏంటంటే సింహముగా మారుతుంది. సింహము దేనికి సూచనగా ఉన్నదంటే ప్రియులారా, న్యాయాధిపతికి సూచనగా ఉన్నది. ఆమేన్ తండ్రి, దేవుడికి స్తోత్రం. దేనికి సూచనగా ఉన్నది? న్యాయాధిపతిగా, అంటే తీర్పుకు సూచనగా ఉంది. తీర్పుకు సూచనగా ఉంది. ఇంకా అక్కడ కృప అనేది లేదు ఇంకా. లేదు. ఇక అక్కడ రక్తం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సింహము, గొర్రెపిల్ల సింహముగా మారక ముందే అక్కడ ప్రజలకు స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొర్రెపిల్ల సింహముగా మారవనంత వరకు కూడా ప్రజలకు కృప దొరుకుతుంది. గొర్రెపిల్ల సింహము మారినంత వరకు కూడా ప్రజలు క్షేమంగా ఉంటున్నారు. గొర్రెపిల్ల సింహముగా మారినంత వరకు ప్రజలకు స్వస్థత కలుగుతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల యొక్క యుగము ఎన్ని సంవత్సరములు అని అంటే 2000 సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి సమయం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరములు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే యోహాను అక్కడ ఎందుకు ఆ గొర్రెపిల్లను చూచారంటే అది ఇంకా అక్కడ సింహముగా మార్చబడలేదు అని అర్థం. ఎందుకు సింహముగా అది మార్చబడలేదు అని అంటే ఇంకా దానికి సమయము ఉన్నది. దానికి ఇంకా సమయం ఉన్నది. అంటే గొర్రెపిల్ల సింహముగా మారేటువంటి సమయము ఇంకా రాలేదు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. గొర్రెపిల్ల అది రక్తము కారుతున్నంత వరకే ఇక సంఘంలో ప్రజలు చేర్చబడటం కానీ, ప్రార్థనలు చేయటం కానీ, విజ్ఞాపనలు చేయటం కానీ, యాచనలు చేయటం కానీ, ఈ కాలంలో ప్రియులారా గమనించండి, అన్నిటిని కూడా జరగటా వచ్చింది 2000 సంవత్సరముల వరకు కూడా. చూడండి, క్రైస్తవులు తప్పులు చేస్తున్నప్పటికీ, వాళ్ళు తప్పులు చేస్తే అప్పుడు చూడండి ధర్మశాస్త్ర యుగంలో వాళ్ళకి పాపానికి వాళ్ళ యొక్క పాపం పోవాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 2 గొర్రె పిల్లలను కానీ లేదా 2 పావురాలు కానీ తీసుకుని వచ్చి ప్రధాన యాజకుడు చేతికిస్తే ప్రధాన యాజకుడు చూడండి ఒక దానిని వధించి దాని రక్తమును తీసి ఇంకొక గొర్రెపిల్లకు పూసి దానిని ఏ విధంగా అయితే ఆ అడవిలోకి విడిచిపెడుతున్నారో, అరణ్యములోకి విడిచిపెడుతున్నారో, అప్పుడు ప్రియులారా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వాళ్ళ మీద ప్రోక్షించబడుతుంది. అప్పుడు యాజకుడు అనేవాడు, ఇదిగో మీ పాపములు క్షమించబడ్డాయి, మీరు వెళ్ళిపోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు జరిగింది?
అని అంటే 4000 సంవత్సరముల వరకు జరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాల వరకు? 4000 సంవత్సరముల వరకు జరిగింది. వీళ్ళు రోజు తప్పు చేయడం, ఒక గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకురావడం, యాజకుడికి ఇవ్వడం, యాజకుడు దాన్ని బలర్పించి దాని రక్తాన్ని తీసి వీడి మీద ప్రోక్షించడం, మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం. ఆ రోజు వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. మళ్ళా తెల్లారి ఇంకో పాపం చేయటం, మరలా ఏదో ఒకటి తీసుకురావటం, యాజకుడికి ఇవ్వడం. యాజకుడు దాన్ని ఏం చేసేవాడు? బలర్పించడము, దాన్ని రక్తాన్ని తీసి వాడి మీద ప్రోక్షించడము, ఆ యాజకుడు నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పడము, వాళ్ళు వెళ్ళిపోవడం. ఈ విధంగా ఎన్ని వేల సంవత్సరాలు జరిగిందా అంటే 4000 సంవత్సరాలు జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు అండి? 4000 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నిజమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన అర్పించబడ్డాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజమైన గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. దానినే మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5-6 వచనాల నుంచి మనం చదువుదాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషముల బట్టి నలుగుగొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైనటువంటి గొర్రె పిల్లగా, ఒక నిజమైన పస్కా గొర్రె పిల్లగా ప్రియులారా ఆయన ఏం చేయబడుతున్నాడంటే ఇక్కడ వధించబడుతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క రక్తము కిందకి మనం వచ్చాం. గొర్రె పిల్ల యొక్క రక్తము కిందకి. ధర్మశాస్త్రం యొక్క యుగములో వాళ్ళు ఏ రక్తము కింద ఉన్నారంటే ఎడ్ల యొక్క రక్తము కింద, కోడిల యొక్క రక్తము కింద, గొర్రెల యొక్క రక్తము కింద వాళ్ళు ఉన్నారు. కానీ మనము సంఘము, క్రైస్తవ సంఘము ప్రియులారా గొర్రెపిల్ల యొక్క ఎడ్ల యొక్క రక్తము కింద కానీ, కోడిల యొక్క రక్తము కింద కానీ క్రైస్తవ సంఘము లేదు. కానీ నిజమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము కింద క్రైస్తవ సంఘం ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు క్రైస్తవ సంఘము ఏ రక్తము కింద ఉందండి? నిజమైన గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము కింద ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ రక్తము, ఆయన కార్చినటువంటి ఈ రక్తము ప్రియులారా ఎన్ని వేల సంవత్సరముల వరకు పని చేస్తున్నది అని అంటే ముద్రలు విప్పబడే వరకే, ఆ గొర్రెపిల్ల సింహముగా మారేంత వరకే ఆ యొక్క రక్తము క్రైస్తవ సంఘం మీద పనిచేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. గొర్రెపిల్ల సింహముగా మారేంత వరకే ఆ రక్తము క్రైస్తవ సంఘం మీద పనిచేయుచున్నది. ఎప్పుడైతే గొర్రెపిల్ల సింహముగా మారుతుందో అప్పుడు ఆ రక్తము క్రైస్తవ సంఘం మీద ఇక పని చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ రక్తము ఎప్పటి వరకు పనిచేస్తుంది అని అంటే అది సింహముగా
మారనంత వరకు, సింహముగా మారనంత వరకు ఆ రక్తము పని చేస్తానే ఉంటుంది. అందుకనే క్రైస్తవులు సిగరెట్ దాకా రావటము, ప్రభువా నన్ను క్షమించమంటాం. అది ఏ యుగం? అది కృపాయుగము. ఏ యుగం అనేది? కృపాయుగం. అది రక్తం ఉన్నంత వరకు మనిషి మీద ఏముంటుంది అంటే కృప ఉంటుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక మనిషి వ్యభిచారం చేయడం, మందిరానికి రావడం, ప్రభువా నన్ను క్షమించాలని చెప్పడం, అప్పుడు ఆ మనిషి పాపాలు ఏమవుతున్నాయి? ఇక్కడ క్షమించబడుతున్నాయి. ఎందుకు క్షమించబడుతున్నాయి? కృపాయుగము కాబట్టి. ఇది క్షమించే యుగములో ఉన్నారు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మీ దోషములు, మీ పాపములు ఆ రక్తము ఉన్నంత వరకు కూడా మనిషి ఏమి చేసినా సరే, మనిషి ఏమి చేసినా సరే ఆ మనిషికి ఏముంటుందంటే క్షమాపణ ఉంటుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆ మనిషికి ఏముంటుందండి? క్షమాపణ ఉంటుంది. ప్రియులారా గమనించండి. అందుకనే చూడండి, ఈరోజు క్రైస్తవులు విపరీతంగా తాగేవాడు తాగుతా ఉన్నారు. క్రైస్తవులు తాగుతున్నారు, క్రైస్తవులు అబద్ధాలు చెప్తున్నారు, పాస్టర్లు అబద్ధాలు చెప్తున్నారు, క్రైస్తవ సంఘము వ్యభిచరిస్తుంది, పాస్టర్లు వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధపు మాటలతో దొంగతనాలు చేస్తున్నారు క్రైస్తవులు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అంటే ఇదంతా కూడా క్రైస్తవ సంఘములో జరుగుతుంది. అయినా దేవుడు వారిని ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా? అది ఇంకా గొర్రె పిల్లగానే ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఏంగా ఉంటుంది? అది గొర్రె పిల్లగా ఉంది. అది గొర్రె పిల్లగా ఉంది, రక్తము కాస్తున్న గానికినే. ప్రియులారా, మీ క్రైస్తవ సంఘము ఈ రోజు ఎన్ని వేషాలు వేసినా క్షమించబడుతుంది. కారణం రక్తము కింద ఉంది. అది నిజమైన పస్కా గొర్రెపిల్లైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము కింద సంఘము ఉంది గనుకనే ఈ రోజు సంఘమునకు ఏం జరుగుతా ఉందంటే క్షమాపణ దొరుకుతా వస్తుంది. దేవుడు మనకి మహిమ కలుగునుగా, హల్లెలూయా. వ్యభిచారం చేసిన, దొంగతనాలు చేసిన, త్రాగిన, అబద్ధాలు చెప్పిన, మోసం చేసిన, వారి మీద వీడు నిందలు మోపుకున్నా, ఏంటి వాడాలంటాడు, అది ఇలాంటిది, ఇది ఇలాంటిది అని చెప్పుకున్నా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా? రక్తం ఉంది కాబట్టి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఆ రక్తము కాస్త పక్క తప్పుకుంది అనుకోండి, ఏమైపోద్ది? ఆ గొర్రెపిల్లయే సింహంగా మారిందనుకోండి, క్రైస్తవ సంఘం ఏమైపోద్ది? తునాతునుకలైపోద్ది. దేవుడు నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు స్వస్థత పొందుతున్నావు, కారణం రక్తం కింద నువ్వు ఉన్నావు కాబట్టి. ఈ రోజు నువ్వు క్షేమంగా ఉంటున్నావు, కారణం రక్తము నీ మీద ఉంది కాబట్టి. అదే తీర్పుంటే ఎందుకు ఈరోజు క్రైస్తవ సంఘములో ఇన్ని జరుగుతున్నప్పటికీ దేవుడు చూస్తూ ఉండిపోయాడు? ఎందుకు చూస్తున్నాడు అక్కడ? ఎందుకు? రక్తము నీ మీద ఉంది కాబట్టి. కృప, దయ, క్షమాపణ, ప్రేమ, జాలి, కనికరము ఈరోజు క్రైస్తవ సంఘం మీద అవి ఉన్నవి గనుకనే ప్రియులారా ఈరోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే క్షమిస్తూ వచ్చాడు ఇప్పటి వరకు కూడా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తము కాస్త పక్కకు తప్పుకుంది అనుకోండి, గొర్రె పిల్ల కాస్త సింహముగా మారింది అనుకోండి, ఆ సింహాన్ని పట్టుకోవడము ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. సింహాన్ని ఎవడైనా ఆపగలడా? అసలు సింహంతో ఎవడైనా పరిగెత్తగలడా?
దాన్ని అరుపు చూస్తేనే భయపడిపోతారు. భయపడిపోతారు అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అది గొర్రెపిల్ల కాదు మే మే అంటానికి. సింహం అరిసిందంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సింహము. సింహం ఏం చేస్తుంది? గర్జిస్తుంది. గర్జిస్తుంది, బొబ్బర్లు పెట్టుతుంది. అది అరిస్తే భయపడిపోతుంది జీవాలు కూడా. అంతే. అడవిలో ఒక్కసారి ఆ సింహము తన నోరుని కింద పెట్టి అది బొబ్బరిల్లినప్పుడు ఏయ్. ఆమోసు గ్రంథంలో ఉంటుంది చూడండి. ఆమోసు గ్రంథము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. ఆమోసు గ్రంథం. ఒకసారి సింహం గురించి మాట్లాడదాం. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో అధ్యాయం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. సమ్మతింపకుండగా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా ఏమియు పట్టకుండా కొదమ సింహము గృహలో నుండి బొబ్బ పెట్టునా అంటే బొబ్బరించునా అంటే ఏంటి? బొబ్బరించునా అంటే ఏంటి? అరుస్తుంది, అరవటం, గర్జించుతుంది. గృహలో ఉండి సింహం ఏం చేస్తుందంట? కొదమ సింహం గర్జిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిజమైనటువంటి యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పాదము భూమి మీదను మరొక పాదము సముద్రము మీద పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? సింహము గర్జించున్నట్లుగా గర్జిస్తా ఉన్నాడు ఆయన. ఏమండి? గొప్ప శబ్దముతో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆర్భాటిస్తున్నాడంట ఆయన. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహము గర్జించున్నట్లుగా గొప్ప ఆర్భాటముతో చదవండి ఆ వాక్యాన్ని. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7 వచనాన్ని మనం చదువుదాం. ఆయన చేతిలో ప్రకటన గ్రంథం, క్షమించండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి స్వరములు పలికెను. చాలండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే బలిష్ఠుడైన వేరొక దూత అని వాక్యం రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. బలహీనరాలైన దూత కాదు ఇది, బలిష్ఠుడు. అంటే ఇప్పుడు జంతువులలో బలమైన జంతువు ఏది అని అంటే సింహం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదండి? అది సింహం దేనికి సూచనగా ఉన్నది? ధైర్యానికి సూచనగా, బలానికి. అందుకనే ఇక్కడ అది ఇప్పుడు ఏంగా మారి గొర్రెపిల్ల ఇప్పుడు ఏంగా మారింది అంటే సింహముగా మారుతుంది. ఇప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ముద్రలు ఇప్పాలనంటే దానికి ఏముండాలి? బలం ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఏమై ఉండాలంటే జయము పొంది ఉండాలి. దేని మీద జయం పొంది ఉండాలి? అన్నిటి మీద జయం పొంది ఉండాలి. అది అన్నిటి మీద అంటే నేత్రాశ, శరీరాశ, జీవపుటము. అంతేకాదు మరణమును, పాతాళమును, సమాధిని కూడా అది జయించుండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సమస్తము మీద అది అధికారము పొందినదై బలము కలిగినదై ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఎప్పుడైతే మరణమును, పాతాళమును, సమాధిని
ఓ శరీరాశను నేత్రాశను జీవపమ్మను ధర్మమును జయించిందో అప్పుడే అది ఏంగా మారిందంటే సింహముగా మారింది. అప్పుడే దేవునికి స్తోత్రం. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుడు ఆ సింహము అనే స్వభావాన్ని పక్కన పెట్టి 2000 సంవత్సరాల వరకు కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే గొర్రెపిల్ల యొక్క స్వభావంలోనే ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఆయన ఎప్పుడు సింహంగా మారాడు? 2000 ఎప్పుడో మారాడు ఆయన సింహంగా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సింహంగా మారాడు కాబట్టే యోహాను ఆ 4 జీవుల మధ్యను ఆ యొక్క పెద్దల మధ్యను ఏమొస్తుంది అంటే సింహము అక్కడ ఏం చేస్తుందంటే ఆయన ఇదిగో సింహము జయం పొందింది అని చెప్తా ఉన్నాడు అక్కడ. కానీ ఆయన ఏం చూశాడంటే గొర్రెపిల్ల రావడం చూశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే కృపాకాలం ఇంకా ముగించబడలేదు కనుకనే ప్రియులారా అక్కడ సింహాన్ని చూడకుండా ఆయన ఏం చూశారంటే గొర్రెపిల్లను చూడటం జరిగింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు సింహము అది దేనికి సూచనగా ఉన్నదంటే ధైర్యమునకు. సామెతల గ్రంథంలో ఆయన అంటాడు కదా, సొలొమోను ఏమంటాడండి? చూడండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ధైర్యవంతుడు. ఆయన దేవుడు ఎప్పుడూ ధైర్యవంతుడే. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరికి భయపడ్డా ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఎవరికి భయపడడు. కనుక 2000 సంవత్సరాల క్రితము ఆయన గొర్రెపిల్ల యొక్క స్వభావమును ధరించుకొని మానవుడుగా వచ్చాడు కాబట్టి వాళ్ళు తిట్టినా వాళ్ళు కొట్టినా ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన 39 కొరడా దెబ్బలు కొట్టినా తలకు ముళ్ళ కిరీటం పెట్టినా చేతులకు గాయాలు కొట్టినా కాళ్ళకు మేకులు కొట్టినా ప్రక్కలో బల్లెప్పు పోటు పొడిచినా ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. కారణం గొర్రెపిల్ల యొక్క స్వభావమును ధరించి వచ్చాడు కాబట్టి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ అది మొదటి రాకడలో జరిగినటువంటి పరిచర్య, గొర్రెపిల్ల యొక్క పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. అది గొర్రెపిల్ల యొక్క పరిచర్య. ప్రియులారా గమనించండి, అది మొదటి రాకడలో జరిగిన పరిచర్య. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఆ యేసును చూచి ఇదిగో లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని, యేసును ఒక గొర్రెపిల్లక ఆయన లోకానికి ఏం చేస్తున్నాడంటే పరిచయం చేశాడు ఆయన్ను. కనుకనే ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన గొర్రెపిల్ల యొక్క స్వభావముతోనే ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు కూడా చూడండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులు అంటే యేసుక్రీస్తుని ఎరగిన వాళ్ళు యేసుక్రీస్తును ఎరిగిన వాళ్ళని దూషిస్తూ ఉంటారు. ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే అలాగా ఆయన చూస్తూ ఊరుకొని ఉండిపోయాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, ఆయన ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని చదివాడంట. ఆ పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే ఆయన సైలెంట్గా ఉండిపోయిన దేవుడు అని చెప్పి రాశాడంట. ఆయన దానియేలు ఒక కాలంలో దానియేలును సింహం బోన్లో వేస్తే ఆయన సైలెంట్గా ఉన్నాడు. అవునా? షడ్రకు మెషకు అబేద్నెగోలు వారిని తీసుకుని వెళితే వారిని అగ్నిగుండకంలో వేశారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆయన సైలెంట్గా ఉండిపోయాడంట, మాట్లాడని దేవుడుగా ఉండిపోయాడట. అంటే ఒక మూగవాడిగా ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేమ్ 2000 సంవత్సరాల వరకు కూడా దేవుడు అలాగే ఉండిపోయాడు. ఎలా ఉన్నాడు? మాట్లాడని దేవుడిగా. మోగాడికి మాటలు వస్తాయా? చెవిటోడికి వినబడుతుందా?
అందుకని దేవుడు చెవిటోళ్ళలాగా మోగోళ్ళలాగా ఉండిపోయాడు ఆయన. ఎన్ని వేల సంవత్సరాల వరకు? 2000 సంవత్సరాల వరకు. ఎందుకు? గొర్రె పిల్ల యొక్క స్వభావంతో ఉన్నాడు కాబట్టి. ఒక మోగోళ్ళలాగా, ఒక చెవిటోడుకులాగా క్రైస్తవులను ఈ లోకములో హింసిస్తున్నప్పటికీ పేతురు 12 మంది శిష్యులను శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు హింసించి దూషించి వారి మీద చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆయన వినకుండా కాదు, విన్నాడు. అవి వినకుండా ఉండడానికి ఆయన ఏమైనా మోగోడు కాదు, చెవిటోడు కాదు. ఆయన మాట్లాడకపోవడానికి ఆయన మోగోడు కాదు. కానీ అవన్నీ కూడా ఆయన చూస్తూ ఉండిపోయాడు. ఒక మోగోడులాగా, ఒక చెవిటోడిలాగా ఉండిపోయాడు. కారణం ఏంటో తెలుసా? రక్తం అక్కడ ఉంది. కృపాయుగము, కనికిరము, జాలి, దయ, ఆత్మ కృపావరాలు ఏవైతే ఉన్నవో ఆ కృపావరాలు అక్కడ ఏం చెప్తున్నాయంటే వారి మీద ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే సైలెంట్గా ఉండిపోయాడు. పేతురు, యోహాను, 12 మంది శిష్యులను, ఆనాటి క్రైస్తవ సంఘాన్ని చిత్రహింసలో పెట్టినప్పటికీ దేవుడు సైలెంట్గా ఉండిపోయాడు. మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు ఆయన. ఒక చూడని దేవుడుగా ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు ఆయన. ఇప్పుడు అలా లేడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎలా మారుతున్నాడంటే సింహముగా మారాడు ఆయన. ఇప్పుడు సింహము ఎప్పుడు మారాడో తెలుసా? ఆయన ఎప్పుడైతే ముద్రలు విప్పాడో, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ ముద్రను పగలగొట్టాడో, ఆ ముద్రలో ఉన్నటువంటి ఆ రహస్యాలన్నీ సంఘానికి ఎప్పుడైతే ఆయన బయలుపరిచాడో, అప్పుడు ఆయన గొర్రె పిల్లగా ఉండి ముద్రలు ఇప్పలేదు. గొర్రె పిల్లగా ఉండి ఆయన ముద్రలను బయలుపరచలేదు. ఆయన గొర్రె పిల్లగా ఉండి ముద్రలను పగలగొట్టలేదు. కానీ ఆయన యూదా గోత్రపు సింహముగా మారి, కొదమ సింహముగా మారి, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనంటే ముద్రలు విప్పుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ దావీదుకు వేరు చిగురు అనేటువంటి యూదా గోత్రపు కొదమ సింహము అక్కడ ఏం చేస్తుందంటే జయము పొందిన కనుక ఆ యూదా గోత్రపు సింహము మాత్రమే ముద్రలను ఏం చేయాలంటే విప్పాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిప్పాలి ముద్రలు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన స్వభావాన్ని మార్చుకుంటున్నాడు. ఆయన గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని విడిచిపెడుతున్నాడు. గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని విడిచిపెడుతున్నాడు. రక్తమును అక్కడ తీసివేస్తున్నాడు. ఇక అంటే రక్తము ఎప్పుడైతే పక్కకి తప్పుకుంటుందో ఇక మధ్యవర్తి స్థానం అనేది లేదు. ఇంకా మనం ఎంత ప్రార్థన చేసినా, ప్రభువా నన్ను మనం పాపం చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించని అడిగితే ఇంకా అక్కడ క్షమాపణ లేదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనకైతే ఉంది. ఎందుకు అనంటే మనము ఎక్కడ ఉన్నామనంటే ముద్రల యొక్క కింద ఉన్నాం. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాం మనము? ముద్రల యొక్క 7వ ముద్రలో మనం ఉన్నాం. ఎక్కడున్నామండి మనం? 7వ ముద్రలో ఉన్నాం. 7వ ముద్ర ఏమై ఉన్నది అనంటే అది ఒక మందసమై ఉన్నది. 7వ ముద్రయే మందసము. 7వ ముద్రయే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్రయే ప్రియులారా గమనించండి. ఆ యొక్క 3 మడతల పరిచర్యలో ఏదైతే ఉన్నదో ఆ పరిచర్యలో నీవు నేను కూడా పాలి భాగస్థులమై ఉన్నాము. కనుక ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఆ ముద్రలో ఎప్పుడైతే ఆయన సింహముగా మారి ఆయన ముద్రలు పగలగొడుతున్నాడో ప్రియులారా ఆ ముద్రలో మనం ఏమున్నామంటే దాగబడ్డాం. ఆ 7వ ముద్రలో మనం ఏమున్నామంటే దాచబడి ఉన్నాం మనం. కనుక 7వ ముద్రలో ఎవరైతే దాచబడి ఉంటున్నారో వారికి మాత్రమే కృప, నిత్యమైన కృప. అది మామూలు కృప కాదు. 2000 సంవత్సరాలకు ఉన్న కృప కాదు. అది శాశ్వతమైన కృప. అది
శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు అది తీసివేయబడని కృప, నిత్యమైన కృప. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్తం ఇక ఎప్పుడు శాశ్వతంగా మన మీదనే ఉండిపోతుంది. మనకు రోగాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిస్టర్ గారు వింటున్నారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీకు బలహీనత ఉండొచ్చు, కానీ మీకు బలహీనత ఉన్నా సరే మీ బలహీనత మిమ్మల్ని ఏం చేయలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది మిమ్మల్ని ఏం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నీవు అతి పరిశుద్ధ స్థలములో ఆ యొక్క 7వ ముద్రలో ఆ యొక్క మందసములో లోపల ఏమై ఉన్నావంటే దాచబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే రోగము నీకు వచ్చినా సరే అది నిన్నేమి చేయదు. మీరు నమ్మగలిగితేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను ఇదిగో ఆ యొక్క మందసము లోపల దాగబడి ఉన్నాను అని నువ్వు నమ్మగలిగితే చాలు. నేను అతి పరిశుద్ధ స్థలములో భద్రముగా దాచబడి ఉన్నాను అని నువ్వు నమ్మగలిగితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గొర్రెపిల్ల సింహముగా మారినప్పటికీ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మందసములో ఎవరైతే దాగి ఉంటారో వారికి నిత్యమైన కృప, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతంగా వాళ్ళు రక్తముతో కప్పబడి ఉంటారు. వాళ్ళే రక్తపు వస్త్రాన్ని ధరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి రక్తపు వస్త్రాన్ని ధరించినప్పుడు ఇక ఏ రోగము, ఏ శ్రమ, ఏ దుఃఖము, ఏ కష్టము, ఏమి కూడా మనల్ని రానే రావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అవి వచ్చినా సరే, అవి వచ్చి నిన్ను తాకినా సరే ప్రియులారా, నిన్ను అది మాత్రం ఏమీ చేయలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు క్రైస్తవ సంఘానికి ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే ముద్దలు విప్పుతున్నారో ఆ ముద్దలు విప్పిన దగ్గర నుంచి ఆయన సింహముగా మారి ముద్దలు విప్పుతా ఉన్నాడు. ఆయన అంటే ఆయన ఎప్పుడైతే సింహముగా మారుతున్నాడో అప్పుడు ప్రియులారా గమనించండి, ఏం జరుగుతుంది? లోకానికి తీర్పు జరుగుతూ ఉన్నది. అందుకే చూడండి, ప్రపంచమంతా కూడా ఈ రోజున ఒక పక్కన వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి. ఒక పక్కన తెగుళ్ళు వచ్చింది. మొన్న 2 సంవత్సరాల వరకు కూడా కరోనా తెగులు వచ్చింది. ఇప్పుడు ఆ కేరళ రాష్ట్రంలో ఏదో తెగులు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. కారణం, ప్రపంచం ఈ రోజున ఏదన్నా మనశ్శాంతిగా ఉందా అని అంటే ఎక్కడ ప్రపంచంలో ఏ వైపైనా చూడండి, మీరు ఏ దేశమైనా చూడండి, ఏ రాష్ట్రమైనా చూడండి, దేశంలో ప్రియులారా ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఎక్కడ కూడా ప్రియులారా ప్రజల్లో అలజడి, ప్రజల్లో నెమ్మది లేదు, ప్రజల్లో శాంతి సమాధానాలు లేవు, ప్రజల్లో ప్రేమలు లేవు, ఒక క్రూరమైన స్వభావము. కారణం ఏంటంటే దేవుడు కూడా ఆయన సింహముగా మారాడు. అందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సింహముగా మారాడు కనుకనే తీర్పు ఈ భూమి మీద కుమ్మరించబడతా ఉన్నది. ఎవరైతే దేవుడు యొక్క వాక్యాన్ని తృణీకరిస్తున్నారో దేవుడు 2వ రాకడలో మరలా తిరిగి మానవుడిగా వచ్చాడు. ఆయన సింహముగా మారి వస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు ప్రణామము ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? ఒక సింహముగా వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వచ్చాడు ఆయన? సింహముగా వచ్చాడు ఆయన. అందుకనే చూడండి, ప్రతి డినామినేషన్ ఆయన హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరించాడో తెలుసా? ఎందుకు? ఆయన సింహముగా ఉన్నాడు కాబట్టి, ధైర్యముగా ఉన్నాడు కాబట్టి. సింహము దేని సూచనగా ఉన్నది? ధైర్యానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సింహము ఏం చేస్తుంది? గర్జిస్తుంది. అందుకే
ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి ఆయన ఏం చేశాడు? గర్జించాడు. గర్జించాడు ఆయన. ఆమేన్. అర్థం కావట్లే ప్రజలకి. విలియం మ్యారన్ బ్రనహాం అంటే ఏదో ఒక సామాన్యుడిగా అనుకుంటున్నారేమో, మానవుడే అనుకుంటున్నారు ఒక ఆయన. మనిషి అనుకుంటున్నారు ఆయన్ని. ఆయన జీవం దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషే, కానీ ఆయన స్వభావం ఏంటో తెలుసా? సింహం. ఆయన అందుకే దేవుడు ఆయనకు ఒక స్వరం వినబడింది. ఏంటో తెలుసా? నీ ముందు ఏ మనుషుడు కూడా నిలబడలేడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీదే అని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన. ఆమేన్ నాయన. అందుకని ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు ఆయన. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి ఏ సంఘ శాఖ కూడా ఆయన ముందు నిలబడలేకపోయింది. పోయింది, భయపడ్డారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ సంఘ శాఖ కూడా ఆర్సెం మొదలుకొని అప్పటి వరకున్న పెంతుకోస్తు సంఘము వరకు కూడా, అది మెథడిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఏ శాఖను తీసుకోండి, ఆ శాఖ విలియం మ్యారన్ బ్రనహాం ముందు నిలబడలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? అది యూదా గోత్రపు సింహం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహము గర్జించినట్లుగా సంఘ శాఖల మీద ఆయన ఏం చేసినాడంటే గర్జించాడు ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడండి? గర్జించాడు ఆయన. ఆర్భాటం చేశాడు ఆయన. ఆర్భాటం అనగా తిరిగాడు. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు ఆయన. తిరిగి దేవుడు తనకు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానాన్ని ఆయన ఏం చేసినాడంటే గర్జించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. విలియం మ్యారన్ బ్రనహాం గారు అంటే ఏదో సామాన్యమైన మనుషుడు, ఏదో ఒక ప్రవక్త, లేకపోతే అమెరికాలో పుట్టాడు, ఒక తాగుబోతు పుట్టాడు. ఏమండి, తాగుబోతు పుడితే దేవుడు కాకూడదా? ఏమండి, పెళ్లి చేసుకుంటే దేవుడు కాకూడదా? బిడ్డల కంటే ఆయన దేవుడిగా ఉండడానికి వీల్లేదా? అంటే ప్రజలు ఏం చూస్తున్నారని అంటే ఈ శరీర సంబంధమైన వాటినే చూస్తున్నారు, కానీ అతనిలో ఉన్నటువంటి దేవునికి ఉండేటువంటి గుణలక్షణాలు ఉన్నాయా లేవని మాత్రము చూడలేకపోయారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు గొర్రె పిల్ల ఏంగా మారింది? సింహముగా మారింది. ఇప్పుడు ఆమేన్. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ద్వారము దగ్గర ఉంటానని ఏ గొర్రెపిల్ల అయితే వాగ్దానం చేసిందో ఆ గొర్రెపిల్ల ఇప్పుడు సింహంగా మారి ఎక్కడ నిలబడి ఉంది? ద్వారం దగ్గర నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్ నాయన. గొర్రెపిల్లేమో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ద్వారము దగ్గర ఉంటానని మీరు గుర్తించనని గొర్రెపిల్ల చెప్పింది. అప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రజలు ఆ గొర్రెపిల్ల కోసమే ఎదురు చూస్తున్నారు, కానీ ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఏ విధంగా మారింది అంటే సింహముగా మారి లవోదిక సంఘం ద్వారం దగ్గర నిలబడి ఏం చేస్తుందంటే గర్జిస్తా ఉంది. ఆమేన్ ఆమేన్ నాయన. ఏం చేస్తుంది? అది గర్జిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. బొబ్బర్లు పెడుతున్నది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు సింహము అది ముద్దలు ఇప్పడానికి దానికి ఏముండాలంటే ధైర్యం. అందుకని అది 2000 సంవత్సరాల క్రితమే మరణమును పాతాళమును సమాధిని ఎప్పుడైతే అది జయించి నేను దేవుడిని ప్రపంచానికి అది ఏం చేసిందనంట గొర్రెపిల్ల సింహముగా మారి రుజువు చేసుకుంది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘము వీళ్ళు ఏమనుకుంటారని మన విధంగా చెప్తే విమర్శ చేశారనుకుంటారు, కానీ ఉన్న వాస్తవం ఏంటంటే ఈరోజు క్రైస్తవ సంఘములో స్వస్థతలు జరగటం లేదు. స్వస్థతలు జరుగుతున్నాయా? ఎక్కడ కూడా జరగటం లేదు. కారణం ఏంటి అని అంటే ఇప్పుడు అది రక్తము లేదు. ఇప్పుడు రక్తము లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెపిల్ల అది గొర్రెపిల్లగా ఉంటేనే అప్పుడు మనకు స్వస్థత ఉంటుంది. అంటే గొర్రెపిల్ల అంటే
అది రక్తం ఇంకా కారుస్తుంది కాబట్టి స్వస్థత ఉంటుంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఏంగా మారుతుందంటే సింహముగా మారినప్పుడు ఇక మధ్యవర్తి స్థానం అనేది లేనే లేదు. మధ్యవర్తి స్థానము ఎప్పుడైతే తీసివేయబడుతుందో అది పూర్తిగా ప్రియులారా క్రైస్తవ బయట ప్రపంచానికి అంటే క్రైస్తవ ప్రపంచానికి అది తీర్పుగా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు క్రీస్తు థామసు దేవుడు క్రీస్తు బ్రహ్మ ఎప్పుడైతే థామస్ గారిని పంపించి ఆ 7వ ముద్ర యొక్క రహస్యాన్ని బయలుపరిచాడో, ఆ 7వ ముద్ర యొక్క రహస్యం ఏదైతే ఉన్నదో ఆ 7 ఉరుములు ఆ యొక్క ఆ పూర్తి యొక్క ప్రత్యక్షతను ఇది చూడండి, ఆ యొక్క మందసములో ఉన్నటువంటి ఆ రహస్యము అంటే ఆ పలకల యొక్క రహస్యము, తర్వాత ఆ మరుగు చేయబడినటువంటి మన్నా పాత్ర, తర్వాత అహరోను చిగురించినటువంటి కర్ర, వీటి గురించి క్రీస్తు థామస్ ఎప్పుడైతే వివరించాడో అప్పుడు పూర్తి రహస్యం ఏమైందంటే బయటకు వచ్చేసేసి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే పూర్తి యొక్క రహస్యము పెండ్లి కుమార్తెకు బయలుపరచబడిందో ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎక్కడికి వచ్చేసింది అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. పెండ్లి కుమార్తె ఎక్కడికి వచ్చిందంటే ఆ మందసము లోపలికి వచ్చేసింది. పెండ్లి కుమార్తె ఎక్కడికి వచ్చేసిందంటే ప్రియులారా పూర్తిగా ప్రియులారా ఆ యొక్క అతి పరిశుద్ధ ఆ మేఘస్తంభం కిందకి వచ్చేసింది. ఇప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే బయట ప్రపంచానికి మాత్రము ఇది తీర్పు కాలము. బయట ప్రపంచానికి తీర్పు కాలం అంటే సింహంగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మనకు కూడా సింహమే ఆయన, కానీ మనకు సింహమే అంటే ఆ బలమైన సింహము ఆయన ఒక నాయకుడిగా మనకున్నాడు ఇప్పుడు ఆయన. మనము కూడా యూదా గోత్రపు సింహములై ఉన్నాం. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము సింహపు పిల్లలమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? యోధా గోత్రపు సింహం. సింహపు పిల్లలమై ఉన్నాం మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి ప్రియులారా ఈరోజు క్రైస్తవ ప్రపంచములో స్వస్థతలు జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఇక రక్తం అనేది లేదు, మధ్యవర్తి స్థితి అనేది లేదు. పూర్తిగా దేవుడు ఆ మధ్యవర్తి స్థితిని ఆ రక్తమును గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రియులారా ఏదైతే 2000 సంవత్సరాల వరకు అది ఉన్నదో దానిని దేవుడు ఇప్పుడు పూర్తిగా ఏం చేసినాడంటే తీసివేశాడు. తొలగించేసాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎప్పుడైతే తొలగించబడిందో అప్పటి నుంచి ఎన్ని వస్తున్నాయి, అప్పటి నుంచి ఎన్ని జరుగుతాం. క్రీస్తు థామసు రంగం మీద నుంచి తీసివేయబడ్డాడు. ఆయన కరోనాలో లేడు. ఆయన ఉన్నాడు కరోనాలో. లేడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి జాషువా మనోహరు ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? కరోనా కంటే రెండు సంవత్సరాల ముందే చచ్చిపోయాడు ఆయన. లేడు. కరోనా. ఆయన కూడా లేడు కరోనాలో. అంటే వీళ్ళందరూ కూడా తెగుళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు, తప్పించుకున్నారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మనము తెగుళ్ళలోనే ఉన్నాం, కానీ ఆ తెగులు మనల్ని అంటలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. క్రైస్తవ ప్రపంచానికి ఆ తెగులు అంటుకుంది. మరి ఎంతమంది పాస్టర్లు చచ్చిపోయారు? 300 మంది పైగా చచ్చిపోయారు. 3,300 కాదు. అంటే మన ఆంధ్రాలో లేదు సార్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆంధ్ర సంగతి నేను కూడా మాట్లాడు. ఆంధ్ర తెలంగాణ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా 3,000 మంది పాస్టర్లు ఒక ఆంధ్ర తెలంగాణలో పాస్టర్లు చనిపోయారంటే మరి వాళ్ళని ఏం తాకింది? కరోనా వైరస్ తెగులు తాకింది. తీర్పు, ఉగ్రత. అంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరించినప్పుడు ఎవరో ఒకరు బలవ్వాల్సింది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు హెచ్చరించేటప్పుడు ఎవరో ఒకరిని ఆ తీర్పుకి బలవ్వాల్సిందే. అందుకని వాళ్ళు బలైపోయారు తీర్పులో. మిగతా వాళ్ళు నెంబర్ సెకండ్ తీర్పు. ఇంకోటి కాసుకొని ఉంది భయంకరంగా వెనకాల. అది దేవుడు ఎప్పుడు వదులుతాడో ఎవరికి తెలియదు. ఆమేన్. చూడండి ఈవెన్ ఎండ్ టైం మెసేజ్ పాస్టర్లు కూడా చచ్చిపోయారు కరోనా దెబ్బకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మాకు ప్రవక్తున్నాడు, మాకు వర్తమానం ఉంది,
మాకు 7 ముద్రలు తెలుసు, 7 సంఘకాలాలు తెలుసు. ఏమండి అంటే అన్నీ మాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మరి ఎందుకు తెగులు అంటుకుంటుంది? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఒక లోకస్తుడు చనిపోయాడంటే అది వేరే విషయం. వాళ్ళు దేవుని నమ్మలేదు కాబట్టి మనం అనుకునే క్రైస్తవ ప్రపంచం అనుకునేది అదే కదా, అవునా? వాళ్ళు దేవుని నమ్మలేదు కాబట్టి తెగులు వచ్చిందండి, కీడు వచ్చిందని అంటారు. మరి దేవుని నమ్మిన వాళ్ళు ఏం చేశారు? మరి వాడికి కూడా కీడు వచ్చింది కదా, వాడికి కూడా తెగులు వచ్చింది కదా. మరి అంటే పాస్టర్లకు కూడా తెగులు వస్తుంది కదా. ఈ ప్రపంచములో ఈ రోజున ఒక క్షేమంగా ఉన్నది ఎవరు అని అంటే, ఎవరైతే క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని నమ్మి విశ్వాసం ఉంచి దాని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటున్నారు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపింపదు అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. 121వ కీర్తన, క్షమించండి 91వ కీర్తన చదవడం ఒకసారి మనం చూద్దాం. దాన్ని మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అదంతా వదిలేండి. నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు, నీ గుడారము సమీపించదు. ఆమేన్. నీ మార్గములన్నిటిలో, నీవు నడుచు మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, పదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని తప్పించెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఇంకేముంది? దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అది ఇది ఎవరిలో జరిగే కీర్తన తెలుసా? పూర్తిగా వధువులో జరిగే పరిచర్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 91వ కీర్తన ఏదైతే ఉన్నదో ప్రియులారా, ఆ 91వ కీర్తన నిజమైనటువంటి సజీవముగా ఎత్తబడేటువంటి వధువు ఏదైతే ఉన్నదో ఆ వధువులో జరిగే పరిచర్యే ఈ 91వ కీర్తన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వధువు దేనికి భయపడదు. ఒకవేళ తెగులు వస్తుందా రాని, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ జలప్రళయం వస్తుందా రాని, దేవుడు ఆ జలప్రళయంలో అంటకుండా దేవుడిని ఏం చేస్తాడంటే కాపాడతాడు ఆయన. లోకమంతా కూడా జలప్రళయంలో మునిగిపోవచ్చు, కానీ దేవుడు ఆ జలప్రళయం నుండి ఏదో ఒక విధంగా నిన్ను బయటకు లాగుతాడు ఆయన. జలప్రళయం రాకముందే నిన్ను బయటకు తీసుకొస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెగులు, ఏ తెగులు వచ్చినప్పటికీ, అదే కరోనా తెగులు కావచ్చు, లేకపోతే ఇక మాసుపత్రి కావచ్చు, ఇంకా ఏ తెగుళ్ళు ఉన్నాయి బైబిల్లో, కలరా లేకపోతే ఏదైనా సరే రావచ్చు. ప్రియులారా, ఏ తెగులు వచ్చినా సరే ఆ తెగులు మనల్ని అంటుకోదు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యముగా మనం జీవిస్తూ ఉంటాం ఈ లోకంలో. మనమే వాక్యము, వాక్యమే మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అంత గొప్ప స్థానంలోనికి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే హెచ్చించాడు ఆయన. మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళమనే, మనం ఏం చేసామని దేవుడికి, అసలు మనము ఏం చేసాము దేవునికి, కానీ దేవుడు మన కోసము చేయవలసిన ప్రతి కార్యం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 సార్లు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు 2 సార్లు. అది మామూలు విషయం అండి. దేవుడు
నీ కోసము చేయవలసిన పని అంతటి కూడా ఆయన చేసి ముగించాడు. కానీ మనం ఏదో చేస్తున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఏమీ చేయట్లే ఆయనకి ఏమీ చేయట్లా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఈ ప్రపంచం మీద తెగుళ్ళు, ప్రపంచం మీద కీడులు, క్రైస్తవులకు హింసలు, క్రైస్తవులకు శ్రమలు, క్రైస్తవులకు శోధనలు వస్తున్నాయి. కారణం ఏంటి అని అంటే ఆయన సింహముగా మారాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంగా మారాడు ఆయన? సింహముగా మారి ఆయన ఎవరి మీద పడుతున్నాడు? మొట్టమొదటిగా తీర్పు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంట? దేవుని ఇంట నుండే ప్రారంభం అవుతుందంట. అంటే దేవునికి ఇల్లు ఏదో తెలుసా? ఏది దేవుని యొక్క ఇల్లు? ఆయన సంఘమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది దేవునికి ఇల్లు? ఏమిటి అంటే సంఘము. అందుకే సంఘానికి ఈరోజు ప్రియులారా శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, చిత్రహింసలు పడుతున్నారు, చంపబడుతున్నారు. ఈ రోజున చంపబడుతున్నారు. కారణం ప్రియులారా, ఆయన సింహముగా మారాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సింహముగా మారాడు కనుకనే ప్రియులారా ఈరోజు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శోధనలు క్రైస్తవ ప్రపంచము ప్రియులారా గమనించండి. క్రైస్తవ ప్రపంచం ఏం చేస్తుందంటే అనుభవిస్తూ ఉంది. అదే కాలాన్ని వాళ్ళు కాలాన్ని గుర్తిస్తూ ఆ కాలంలో దేవుడు పంపించినటువంటి వర్తమానికుని గుర్తిస్తూ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వర్తమానికుడు ఇచ్చినటువంటి ఆ వర్తమానాన్ని నమ్మి దాని యందు ప్రకారం జీవించబడతా ఉంటే వాళ్ళు వీటన్నిటి నుండి ఏం చేయబడతారు? తప్పించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా క్రైస్తవ సంఘము హింసించబడటానికి కారణము, క్రైస్తవ సంఘానికి శ్రమలు రావడానికి కారణము, ఇదిగో వాళ్ళు చంపబడడానికి కారణం ఏంటంటే ఇదిగో తీర్పు అంటే ఆయన ఇప్పుడు సింహముగా మారాడు, న్యాయాధిపతిగా మారాడు. ఆయన సింహముగాను న్యాయాధిపతిగాను ఒక తీర్పరుగా ఆయన మారాడు. ఇక లోకం మీదకి తీర్పే కానీ ఏ మాత్రము ఇక కనికరము, జాలి, దయ అనేది ఎవరి మీద కూడా ఉండదు. క్రైస్తవుల మీద ఉండదు. క్రైస్తవులకి ఇంకా వస్తాయి. ఎందుకంటే ఒక్క దేవుడికి బదులుగా ముగ్గురు దేవుడిగా చేస్తున్నారు. అంటే అది ఒక విగ్రహారాధనతో సమానమే. అది ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు లోకస్తులు ఒక దేవునికి బదులుగా అనేక మంది దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచము కూడా ఒక్క దేవునికి బదులుగా అనేకమైన దేవుళ్ళు, 2-3 దేవుళ్ళని క్రైస్తవ ప్రపంచము ఆరాధిస్తుంది. తీర్పుగాక మరి వాళ్ళకి ఇంకేం వస్తుందండి? అక్కడ మిగిలింది తీర్పే కానీ ఏ మాత్రము కనికరము, జాలి, దయ. ఇంకో విషయం, ఒక మాట ఉంది ఇర్మియా గ్రంథంలో. ఒక మాట అంటాడు దేవుడు, ఉత్తర దిక్కు నుండి ఆయన క్రూరమైన వారిని పంపిస్తున్నాడంట. క్రూరమైన వారు ఎవరో తెలుసు? వాళ్ళు క్రూరమైన వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో కాదు, నిజమైన వధువే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంట? ఉత్తర దిక్కు నుండి. మనం ఉండేది ఉత్తరానే ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఉత్తర దిక్కు నుండి జయ, దయ, కనికరము, జాలి, ప్రేమ ఏ మాత్రము లేని ఒక గుంపు, ఒక సైన్యం వస్తుందంట. ఒక సైన్యాన్ని దేవుడు రేపి ఒక సైన్యాన్ని దేవుడు రేపి ఈ ప్రపంచం మీదకి పంపిస్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ప్రియులారా, తీర్పు తీర్చుటకు. ఏ మాత్రం కూడా జాలి, దయ ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రం కూడా జాలి, దయ ఉండదు. చూడండి, యెహోషువ ఉన్నాడు అనుకోండి. యెహోషువ తానుకు ముందున్నటువంటి దేశాలన్నీ కూడా ఏం చేసుకుంటా పోయాడు ఆయన అంటే యుద్ధం చేసుకుంటా పోయాడు. ఏ మాత్రము కూడా యెహోషువలో దయ, కనికరము ఉందా లేదా? ఉంది. కానీ ఆ దయ, కనికరము అవతల వాళ్ళ మీద లేదు, ఇశ్రాయేలు మీద. ఇంకో విషయం చెప్తా చూడండి,
ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు హాయిపురము, ఇక ఎరుకో, ఇవన్నీ కూడా జయిస్తూ వస్తున్నారు. అక్కడ యుద్ధం చేస్తూ వస్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఇదిగో, ఎవరైనా సరే ఈ శపించబడినటువంటి ఎరుకో పట్టణంలో ఏ బంగారమైన తీసుకుని దాన్ని దాచిపెట్టుకుంటే వాడిని రాళ్ళతో కొట్టి చంపమని దేవుడు చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళు ఎలుకో వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఒక బంగారు కమ్మిని తీసుకుని దాచిపెట్టుకుని ఎక్కడ దాచిపెట్టాడంట? భూమిలో బాధ పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎక్కడ బాధ పెట్టాడు? భూమిలో బాధ పెట్టాడు. వెంటనే ఏమొచ్చింది వాళ్ళకి? వెంటనే ఏమొచ్చిందంటే తీర్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమొచ్చింది వాళ్ళకి? వెంటనే తీర్పు వచ్చేసింది. వెంటనే వాళ్ళు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. సైన్యం ఏమైపోతుంది? చనిపోతున్నారు. ఓడిపోవడం కూడా కాదు, ఏకంగా చనిపోవడం జరుగుతూ ఉంది. యెహోషువ వెంటనే అది గ్రహించి బట్టలు చింపుకొని ఏడ్చాడు. ఏమైంది అసలు? ఇప్పటి వరకు కూడా మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మనం జయించుకుంటా వచ్చాము కదా, మరి ఇప్పుడేమైంది? మనం ఓడిపోతున్నాం. మన సైనికులు ఏమైపోతున్నారు? యుద్ధంలో మరణిస్తున్నారు. ఏమవుతుంది అని అంటే అప్పుడు దేవుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమైంది నాయన? ఏంటనంటే, ఇదిగో మీలో ఒకడు దొంగతనం చేశాడు అని చెప్పి, మీలో ఒకడు ఆజ్ఞ అతిక్రమించాడు అని చెప్పినప్పుడు ఎవరు ఏంటి డీటెయిల్స్ ఇవ్వలేదు ఆయనకి. అప్పుడు ఏం చేశాడు అని అంటే వెంటనే పెద్దలందరినీ పోగు చేశాడు. పోగు చేసి సీట్లు వేసాడు. సీట్లు వేస్తే ఏ గోత్రములో ఎవరు ఏంటని సీట్లు వేసినప్పుడు అప్పుడు పలానా గోత్రము ఆకా అనేటువంటి పేరు మీద, ఆకా అనేటువంటి వ్యక్తి పేరు మీద వచ్చి తీసేశారు. అంతే. ఏం చేశారు? ఆకాను, ఆయన భార్యను, ఆయనకు పుట్టిన కుమారులను, కుమార్తెలను మొత్తం వాళ్ళ వంశాన్ని లేకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేశాడు. అంతటితో ఈ రోజు కూడా క్రీస్తు నామం నమ్మినోడు కూడా అలాంటి వేషాలు వేస్తే తాట తీసేస్తాడు దేవుడు. ఏ మాత్రము దయా కనికరం దేవుడికి ఉండవు. అంతే. ఇప్పుడు సింహంగా మారాడు ఆయన. ఓ, ఇంకా రక్తం కింద ఉన్నాడు అనుకుంటున్నారేమో. క్షమిస్తాడు అనుకుంటున్నారు పిచ్చి జనాభా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ కాలంలో ఉన్నాం మనం. నిజమైన యెహోషువ కాలంలో ఉన్నాం. యెహోషువ కాలంలో ఎవడైనా తప్పు చేస్తే వెంటనే తీర్పు వచ్చేస్తుంది. దేవుడు ఆకాన్ అనేటువంటి వ్యక్తిని ఏం చేసినాడు? ఆకాన్ అనేటువంటి వ్యక్తి కాదు, ఇంకా వాళ్ళకు ముందు కొంత ప్రయాణం ఉండగా ఎవడైతే సనుక్కున్నాడో, ఎవడైతే గొనుక్కున్నారో, సనుగుడు గొనుగుడు ఎవరి మీదైతే చూపించారో వాళ్ళందరినీ ఆయన ఏం చేసినాడంటే హతమార్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే మనం ఆషామాషం కాదు. ఏదో ఇతరుల వల్లే కాదు, మనం లోకస్తుల వల్లే కాదు, క్రైస్తుల వల్లే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రణామమును నామములో ఉన్నటువంటి మనకు రోగాలు వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఇక్కడ ఆ సనుగుడు గొనుగుడు వల్లలే వీళ్ళకి ఏమొస్తున్నాయంటే జబ్బులు, తెగుళ్ళు, రోగాలు వస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏది కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, భయం కలిగి, ఒక యెహోషువ వలె, ఒక నిజమైనటువంటి కాలేబు వలె, ఏమండి, ఒక నిజమైనటువంటి ప్రియులారా గమనించండి, ఆ యెహోషువను, కాలేబును వెంబడించినటువంటి ఒక సైన్యం వలె మనం ఉండాలి. ఈ లోకంలో మనలో సనుగుడు ఉండకూడదు, మనలో గొనుగుడు ఉండకూడదు. దేవునా మనకి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక యథార్థత అనేది మనలో ఉండాలి. దేవుని యందు భయము, భక్తి కలిగి మనం జీవించాలి. వాక్యానికి లోబడాలి. వాక్యమే మనల్ని బ్రతికిస్తున్నది. వాక్యమే మనల్ని జీవింపచేసేది. వాక్యమే మనల్ని పోషించేది. వాక్యమే మనల్ని స్వస్థపరిచేది. కనుక ఈ రోజు నిత్యమైన కృపలోకి మనం వచ్చాము. నిత్యమైనటువంటి రక్తము కిందకి మనం వచ్చాము. ఈరోజు నిత్యము రక్తము మన మీదే ఉంది. మనము రక్తాన్నే వస్త్రముగా ధరించుకున్నాం. మనం దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. క్రీస్తు ప్రణామము
నామములో ఎవరైతే ఉంటున్నారో ప్రియులారా, వాళ్ళు ఇదిగో ప్రశస్తమైనటువంటి నార వస్త్రములు ధరించి, రక్తములో ముంచబడిన వస్త్రాలు ధరించి ఒక గొప్ప సైన్యముగా వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గొర్రెపిల్ల ఇప్పుడు ఏంగా మారుతుందనంటే సింహముగా మారింది. గొర్రెపిల్ల ఎప్పుడైతే సింహముగా మారి ముద్రలను బయలుపరిచిందో, ముద్రలను పగలగొట్టి ప్రపంచానికి తెలియజేసిందో, క్రీస్తు ఎవరో, క్రీస్తు విరోధి ఎవరో ప్రపంచానికి బయలుపరిచింది ఈ సింహం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బయలుపరిచిందే లేదా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజమైన క్రీస్తు ఎవరో, క్రీస్తు విరోధి అయిన ఆత్మ ఎక్కడున్నదో ఎవరు బయలుపరిచారు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. అది యూదా గోత్రపు సింహం. అది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది యూదా గోత్రపు సింహము కనుకనే ఎవరికి భయపడలా, ఎవరికి భయపడలా. ఒకరోజు రోమ్కి వెళ్ళాడు క్రీస్తు బ్రహ్మం. వాటికన్ సిటీకి వెళ్ళాడు. వాటికన్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పోపు దగ్గరికి ఆయన పోపును కలుసుకుందామని వెళ్ళాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో అయ్యా, నువ్వు ఆయన కలుసుకోవాలంటే మోకాల మీద నడవాలి. వెళ్ళి మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళి ఇదిగో ఆయన చేతుకున్నటువంటి ఉంగరమును నువ్వేం చేయాలంటే ముద్దు పెట్టుకోవాలి అని చెప్పాడు. అప్పుడు క్రీస్తు బ్రహ్మం ఏమన్నాడో తెలుసా? నేను దేవునికి మాత్రమే మోకాళ్ళు ఉంచుతాను కానీ ఏ మానవుడికి నేను మోకాళ్ళు వంగను. ఒకవేళ నేను ముద్దు పెట్టుకుంటే ఆ ప్రశస్తమైనటువంటి క్రీస్తు యొక్క, ఓ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆయన చేతుకున్నటువంటి ఆ వేలుకున్నటువంటి ఆ ఉంగరమును మాత్రమే నేను ముద్దు పెట్టుకుంటాను కానీ ఏ మనిషి యొక్క ఆ వేలు ఉంగరాన్ని నేను ముట్టుకోను. ఎవడి ముందు నేను మోకాళ్ళొంగి సాష్టాంగపడి నమస్కారము చేయను. చూసారా? అది ఏ ఆత్మ అనంటే ఇదిగో సింహపు ఆత్మ. మీకు తెలుసా, పౌలు ఒక రాజు ముందు మాట్లాడాడు. ఒక అగ్రిప్ప అనేటువంటి రాజు ముందు మాట్లాడాడు పౌలు. అది ఏ ఆత్మో తెలుసా? పౌలులో ఉన్నటువంటి ఆత్మ సింహపు ఆత్మ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రభు అయిన అది సింహపు ఆత్మ ఆయనలో పనిచేసింది కానీ క్రీస్తు బ్రహ్మములో సింహపు ఆత్మగా పనిచేయలేదు. ఆయనే సింహముగా మారాడు. ఇక్కడ ఆయనే సింహము, ఆయనే గొర్రెపిల్ల. మొదటి రాకడలో వచ్చిన ఆ గొర్రెపిల్ల ఇప్పుడు సింహంగా మారింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి రాకడలో వచ్చింది క్రీస్తు బ్రహ్మమే, రెండవ రాకడలో వచ్చింది ఆయనే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మార్పు లేని దేవుడు ఆయన. యుగములలో తరములలో ఆయన మరుగు చేయబడి ఈ చివరి దినములలో ఏం చేసినాడంటే తనను తాను ఆయన పూర్తిగా సంపూర్ణంగా బయలుపరుచుకున్నాడు. అప్పటి వరకు మరుగుగా ఉన్నాడు ఆయన. యుగములలో తరములలో మరుగుగా ఉన్న దేవుడు ఈ చివరి కాలములో సంపూర్ణంగా తనను తాను ఆయన చేసుకున్నాడంటే బయలుపరుచుకున్నాడు. ఆయన ఒక మానవుడిగా, ఒక శరీరధారిగా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ గొర్రెపిల్లగా ఉన్నంత కాలము మధ్యవర్తి స్థితి ఉన్నది. ఆయన గొర్రెపిల్లగా ఉన్నంత కాలము రక్తం ఉన్నది. గొర్రెపిల్లగా ఉన్నంత కాలము కృపాయుగం నడిచింది. ఆయన గొర్రెపిల్లగా ఉన్నంత కాలము స్వస్థతలు జరిగినాయి. ఓ ఆత్మ ఫలాలు పనిచేశాయి, కృపా వరాలు పనిచేశాయి. కానీ ఆయన ఎప్పుడైతే సింహముగా మారి ముద్రలు పగలగొట్టాడో ఇప్పుడు ఇది లోకానికి భయంకరమైనటువంటి తీర్పు. ఇక్కడ ఆత్మ ఫలాలు పనిచేయవు. ప్రపంచములో ప్రియులారా ఏది కూడా పనిచేయదు. చూడండి, నిజంగా ఒకప్పుడు అన్యులు అంటే యేసుక్రీస్తుని ఎరగిన వాళ్ళు చర్చి కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు అప్పట్లో. కానీ ఈరోజు వాళ్ళే తిరగబడుతున్నారు. చూడండి, అంటే ఆ ఏమొచ్చింది అప్పుడు? తీర్పు అన్నమాట. కనుక ప్రియమైన ఈ పరిస్థితులన్నీ కూడా గమనిస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. గమనించకుండా ఏదో మనం పోతా ఉంటే మనకి ఏం అర్థం కాదు. ఈరోజు ఎంటైమ్ మెసేజ్లు కూడా అట్లాగే ఉన్నారు, దారుణంగా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుడు పరిస్థితులు మార్చాడు ఆయన.
ఆయన సింహంగా మారాడు. ఆయన సింహపు ఆత్మ పనిచేయటం కాదు, కానీ ఆయనే సింహంగా మారిపోయాడు, పూర్తిగా రూపాన్ని మార్పు చేసుకున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వరిపిల్లగా ఉన్న దేవుడు సింహముగా మారాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ యూదా గోత్రపు సింహముగా మారాడు, ఒక తీర్పర్గా మారాడు, ఒక న్యాయాధిపతిగా మారాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎక్కడ చూసినా తెగుళ్ళు, రోగాలు, జలప్రళయాలు, ప్రపంచంలో నెమ్మది లేకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు సింహముగా మారాడు కనుక ప్రియులారా ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక మనం దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచిన వాడిని. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవగల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మారని దేవుడా, మార్పు లేని దేవుడా, ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. ఇప్పటి వరకు నాయన మీరు ఇచ్చిన గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. గొర్రెపిల్ల సింహముగా మారిందని నీ వాక్యము ద్వారా నాయన మీరు మాకు బయలుపరిచారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. నిశ్చయముగా నాయన ఒక గొప్ప స్థానంలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి, గొప్ప స్థితిలోనికి నాయన ఈ చివరి దినాల్లో మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులు తరింపండి. ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం అంటున్నట్లు నాయన నెవిలు బట్టి మీకు వందనాలు. నెవిలు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన కృపా సమృద్ధిరమ్మ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభు నీకు వందనాలు. వాళ్ళ బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచి సమస్త ఘనత మహిమను మీద తెచ్చు. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామను ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము. నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. 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 రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.